ఒక పాపిష్టి గాడిద మనసు పూర్తిగా చాలా దుఃఖంతో చాలాసేపు అడవంతా తిరుగుతూ ఉంది. నేను బుద్ధివంతుడిగా మారిపోతాను, నాకు కూడా బుద్ధి వస్తుంది. చూస్తూ ఉండండి. పాప గాడిద బాధతో నడుస్తూ వెళ్ళినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న ఒక జీబ్రాని అది చూసింది. ఏయ్ మిత్రమా, అరే లేవయ్యా. ఆ చిన్న జీబ్రా చాలా గాఢమైన నిద్రలో ఉంది. నిద్రలో లేపినందుకు చాలా కోపంతో ఆ జీబ్రా చెప్పింది, ఏమైంది ఏమైందని చెప్పు మిత్రుడా. ఇదిగో మిత్రమా, నేను ఇప్పుడు ఊర్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఓ అలాగా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ విషయం అది కాదు మిత్రమా. ఓ అలాగైతే వేరేంటి? ఏంటి విషయం చెప్పది? అది ఏం లేదు మిత్రమా, చెప్పాలంటే నేను అతి తెలివైన వాణ్ణి, కానీ నాకింకా చాలా ఎక్కువ తెలివి కావాలి. అందుకోసం నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? నేను నీకు ఎలా సాయం చేయాలి? నేను నీలాగా బుద్ధివంతుడా ఏంటి? తర్వాత నేను నీకెలా సాయం చేస్తాను? ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా. నాకు ఒకే ఒక్క విషయం చెప్పు, ఈ అడవిలో మంచి డాక్టర్ ఎవరున్నారు? ఓహో, విషయం ఇలాంటి విషయమా? నీకు ఈ అడవిలో చాలా బుద్ధివంతు డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎవరు మిత్రమా తను? డాక్టర్ నక్క, చాలా ఫేమస్ అయిన డాక్టర్. బుద్ధిని ఎక్కువ చేయడానికి వాళ్ళ దగ్గర మందులన్నీ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమా? అవును నిజమే. ఇక్కడ చాలా జంతువులు బుద్ధిని తీసుకెళ్తారు, నీకు తెలుసా? అందుకోసమే నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి చేరుకుంటావు. నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి మొదలెడుతుంది నీ చెడు సమయం. నన్ను నువ్వు ఇలా చేస్తే దానికి సమాధానమే ఇదే. డాక్టర్ నక్క దాని గృహం పక్కన ఉన్న చెట్టు కింద గాఢంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే డాక్టర్ సహాయం వల్ల కిట్టని ఎలుగుబంటి అక్కడికొచ్చాడు. మాస్టర్, మీకు ఏమైంది మాస్టర్? నేనేం చెప్పాలి, గుహ పని సగం అయిపోయింది. ఇప్పుడు నాకు నది దగ్గర ఉండే ఆ రాయి నాకు అవసరం. నాకు పని చేయడానికి కూలి మనుషులు దొరకలేదు, అందుకోసం నేను దిగులు పడుతున్నాను. ఏమైంది మాస్టర్? కూలీ పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి ఇలా చెప్తున్నావు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అవును, నువ్వు పక్క అడవిలో ఉన్న చిన్నన్ గాడిద కొడుకువా నువ్వు? ఏంటయ్యా? లేదు లేదు, నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? డాక్టర్ గారిని కలవడం కోసం. డబ్బు లేదంటే నేను ఎవరిని చూడను. అయినా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి కోసం నువ్వు నన్ను చూడొచ్చు. చూసావా, నీకు నా మీద కొంచెమైనా నమ్మకం లేదు కదా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నువ్వే కొంచెం చూడు. డాక్టర్, నా బుద్ధిని నేను రెట్టింపు చేసుకోవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? అవును డాక్టర్ గారు, నేను నా తెలివితేటల్ని ఉపయోగించి గొప్ప పేరు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ లాగే. అది సరే గాని నీకెన్ని కిలోల తెలివి కావాలి? అది ఎంతైనా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. అలాగైతే నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? మరి అది కిలోగ్రాంలోనా? అది ఒకవేళ ఉండుంటే నాకు పాట డాన్స్ నేర్పించండి. దీన్ని ఉంచుకుని నా గుహ పని అంతా చేసుకోవచ్చు. చెప్పండి. అలాగైతే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి ఉండదు. అలాగే ఉంటే పోలా నా బుద్ధి పెరుగుతుందా? ఖచ్చితంగా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి నారే ఎలుకబండి, తను చాలా తెలివితేటలు. ఇలాంటి తెలివితేటలు నీకు చాలు కదా? నాకు ఇది చాలు. నేనేం చెప్తానో ఆ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి. అది వైద్యంలో ఒక భాగంగా ఉంటది. ఈ విధంగా తెలివితేటల్ని ఎక్కువ చేయడానికి వచ్చిన గాడిద డాక్టర్ నక్క ఇచ్చే పనిని చాలా మనస్ఫూర్తితో చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంకాలం, నేను అనుకున్న ఈ గుహ పని ఈ మూర్ఖంగా ఉండే గాడిదతో అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని సరిచేయాలి. మాస్టర్,
అరే అరవకు, నాకు బాగానే వినిపిస్తుంది. ఏం చెప్పాలంటే నువ్వు చెప్పు. ఆ గాడిద తెలివితేటలు ఎంత ఎక్కువయ్యింది? సగం తెలివితేటలు ఎక్కువైంది. ఇంకా కొన్ని రోజుల్లో తెలివితేటలు చాలా ఎక్కువ అవుతుంది. నాకన్నా దానికి తెలివితేటలు ఎక్కువైపోతుందా? అరే నేనెలా చేస్తానా? ఈ అడవిలో అందరికన్నా నీకే చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే వెళ్ళి ఆ తేనెని తీసి తర్వాత గాడిదని తీసుకెళ్లి కర్ర తీసుకురా. సరేనండి మాస్టర్. ఇలాంటి వెధవలతో నేను చాలా నెమ్మదిగా ఉన్నాను. ఇలాంటి మంచి జీవితాన్ని నేను బ్రతకొచ్చు. ఎలుగుబంటి బ్రో, నాకో విషయం చెప్తావా? నేను ఇక్కడికొచ్చి చాలా రోజులయ్యింది. నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలా నా బుద్ధిని పెంచుకోవడానికి? ఏ సందేహం వద్దు, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. నువ్వు ముందెళ్ళు, నేను తేనె తినేసి వెనకాలే వస్తాను. అమ్మా, నా వీపంతో నొప్పిగా ఉంది. ఒక రంగురంగుల చిలక ఒక రొడ్డ మీద కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంది. ఆ చిలక ఎగురుతూ ఆ గాడి దగ్గరికొచ్చి ఇలా చెప్పింది. ఒక విషయం చెప్పు, ఈ చోట్ల నేను చూస్తూనే ఉన్నాను. నీకు తెలుసా, ఈ అడవికి నువ్వు కొత్త? లేదు లేదు, నేను గ్రామం నుండి వచ్చాను. ఎందుకని? గాడిద ఆ రంగురంగుల చిలకతో నువ్వు అడవికి ఎందుకొచ్చావని అడగసాగింది. అది విని ఆ చిలుక శబ్దంగా నవ్వింది. నిజంగానే నీకు బుద్ధి లేదు తెలుసా? నన్ను మూర్ఖుడు అని పిలవకు. ఇంకా కొన్ని రోజుల్లో నేను ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికన్నా తెలివైన జంతువులా మారిపోతాను. ఇలా చెప్పమని ఆ నక్కే నీతో చెప్పుంటది. నేను నీకొక విషయం చెప్తాను. ఆ నక్క పెద్ద నక్క. అది నిన్ను వైద్యమని పేరులో తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటుంది. లేదు, డాక్టర్ నక్కబావ చాలా తెలివైన వారు. ఆ నక్క నిజంగానే చాలా పిసినారి. అది తనకు కావలసిన పనుల్ని ఖర్చు లేకుండా చేసుకుంటుంది. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అడవి మొత్తంలో ఎలుగుబంటి అన్నయ్యే తెలివైనవాడు. డాక్టర్ నక్కబావ నాకు ఎలుగుబంటి అన్నయ్య కంటే ఎక్కువ బుద్ధిని ప్రసాదిస్తాడు. అయ్యో బుద్ధి లేనోడా, ఆ నక్క నిన్ను ఉపయోగించుకుంటుంది. అది నీకు నేను నిరూపించి చూపిస్తాను, రా. చిలుక గాడిద ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళాయి. ఎలుగుబంటి అన్నా, ఏమైంది చిలక? మీరు ఈ తేనె డాక్టర్ బాబాయ్ కుండలో ఎలా నింపుతారు? ఇది ఎక్కువైపోతుంది కదా. ఇదా? ఖచ్చితంగా కాదు. నేను ఈ కుండలో నుండి మెల్లమెల్లగా డాక్టర్ పెద్ద కుండలో ఇలా వంపుతాను. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? నేను అర్థం చేసుకున్నాను, అంతా అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ ఎలుగుబంటి అన్నా. ఇప్పుడు మేము బయలుదేరుతాం. అయితే సరే. ఈ మొద్దులకి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో. ఆ బుద్ధి లేనోడికి తేనె కింద పడింది ఇంతవరకు తెలియనే లేదు. చూసావా? నువ్వు చెప్పింది నిజమే. ఆ గుంట నక్క నన్ను బాగా ఉపయోగించుకుంది. పర్వాలేదు, వదిలేయ్. నువ్వు అందర్నీ ఈజీగా నమ్మేస్తావు. అదే నీలో సమస్య. సరే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నువ్వు చాలా కష్టపడతావు. అదే నీ దగ్గరుండే ఒక విజయం. అది నువ్వు ముందు తెలుసుకో. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటినీ నేను గ్రహించాను. మంచి విషయం. అన్ని జంతువుల దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఎలా అంటే కోకిలకి పాట తెలుసు, నెమలకి నాట్యం తెలుసు, చేపలకి ఈత తెలుసు, అలాగే పక్షులకి ఎగరడం తెలుసు. మన టాలెంట్ ని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిసిందా? అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నక్క దగ్గర డబ్బడికి చూడు. నువ్వు కష్టపడ్డావు కదా, దాని ప్రతిఫలం నీకు కావాలి. చిలక చెప్పిన మాట విని ఆ గాడిద నక్క దగ్గరికి వెళ్ళింది. మాస్టర్, నేను కుండలో తేనె నింపాను. అది నిజమే. మళ్ళీ నువ్వు అలాంటి పని అంతా చేస్తావా నువ్వు? డాక్టర్ డాక్టర్ ఏమైంది? నేను తెలివైన వాడిగా మారిపోయాను. తెలివితేట్లా? అది నువ్వా? అవును. అరే లేదు లేదు, నీ తెలివితేటలు ఎక్కువ చేయాలంటే నీ ఇంకా కొన్ని రోజులు ఉండాలి. లేదు డాక్టర్, నేను నిజంగానే తెలివైన వాడిని అయిపోయాను. మీకేదన్నా అనుమానమా? అవును. సరే, నేను ఇన్ని రోజులు మీకోసం పని చేశాను కదా, దానికి తగిన జీతాన్ని ఇస్తారా? అరే ఈడేం చెప్తున్నాడు? పనియా? పనియా? ఎలాంటి పని? అవును, పని చేశాను కదా. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే సింహం రాజాకి కంప్లైంట్ చేస్తాను. అరే లేదు, అలాంటి విషయం చేయకో. నేను నీకు నీ కూలిని నేను ఇచ్చేస్తాను.
ఈ విధంగా పీసుగొట్టైన ఆ నక్క దగ్గర నుంచి కూలి తీసుకొని వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద వల్లో పడిపోయిందని అదే తెలుసుకుంది. గాడిద దాని జ్ఞానాన్ని తీసుకొని దాని ఊరికి వెళ్ళిపోయింది. దాని జీవితమే దానికి నేర్పించింది. ఆ మామిడి పండుని మనం సగం సగం తినుండాల్సింది. మనిద్దరం గొడవ పడ్డం వల్లే ఇప్పుడు ఆ గాడిద మన మామిడి పండుని తీసుకొని తినేసింది. మన దురాశ వల్ల జరిగిన విషయాన్ని మనం మర్చిపోదాం. హో, నాకు ఆకలేస్తోంది. నేను చెట్టు పైకి వెక్కి కొన్ని మామిడి పళ్ళని కింద పడేస్తాను. చెట్టుని లాడించాలి, చెట్టుని లాడించాలి, చెట్టుని లాడించాలి, చెట్టుని ఆడించాలి, 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 ఆడిస్తూనే ఉండాలి. ఓహోహోహో! ఎన్ని మామిడి పండ్లు! ఒకవేళ ఆ గాడిద మనల్ని ఏమార్చకుండా ఉండుంటే మనతో చేరి ఇప్పుడు ఇంత మామిడి పళ్ళని తినుండొచ్చు. ఆ గాడిద ఎలాగైతే మనల్ని మోసం చేసింది, మనం మళ్ళీ దాన్ని ఎందుకు మోసం చేయకూడదు? ఒక్కసారైనా దానికి మంచి పాఠం నేర్పించాలి. అప్పుడే మిగతా వాళ్ళని అది ఏమార్చకుండా ఉంటది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? అదేంటో చెప్తాను. గాడిదన్నా, హా, మీరిద్దరా? మీ ఇద్దరికి మామిడికాయ దొరికేసిందా? ఇప్పుడు మీకు సంతోషమే కదా? మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఈ నీలిరంగు మామిడి పండు ఎంత రుచిగా ఉందో మీకు తెలుసా? హా, ఏంటి బ్లూ మామిడికాయ? ఈ మామిడికాయ పసుపుగానే కదా ఉంది. ఎల్లోగానా? ఇది బ్లూగా ఉంది కదా. ఇది రెండు డిఫరెంట్ కలర్ గా ఉంది. మీకు అది తెలియలేదా? అలా అయితే ఈ గడ్డి రంగేంటి? ఇది పచ్చ రంగు. అచ్చచ్చో లేదు, ఇది బ్లూ. మీకు కళ్ళు తెలియలేదనుకుంటా. హా, నిజంగానే నా కళ్ళు చాలా బాగున్నాయి. కిందన్న గడ్డిని జాగ్రత్తగా చూడండి. ఇది మీకు నీల రంగులో కనపడడం లేదా? హా, ఇప్పుడు చూస్తే ఇది నాకు పసుపు కలర్ రంగులాగానే తెలుస్తుంది. ఇదే లైట్ బ్లూ ఏం కాదు, బాగా డార్క్ గా ఉంది. మీకేంటి కళ్ళద్దాలు కావాలా? కళ్ళద్దాలు అవసరం లేదు. మీరు చూస్తున్న ఈ గడ్డి మొత్తం నీల రంగులో ఉందని మీరు నమ్మితే చాలు. ముందు అంతా పచ్చగానే తెలిసింది, హఠాత్తుగా ఎందుకని బ్లూ కలర్ అయింది? ఓ అదా, కొద్ది రోజుల క్రితం ఒక చోట సూర్యగ్రహణం జరిగింది. అప్పటి నుంచి గడ్డి, కాయలు, చెట్లు అన్ని నీల రంగుకి మారిపోయాయి. దీన్నే అద్భుతం అని అంటారు. అలాగా? ఓ, ఇది మాయపు విషయం. ఏమి సమస్య లేదన్నా. ఆఖరిగా ప్రకృతి ఎలా మారిపోయిందో మీకు బాగా తెలిసింది కదా. ఓ, హా, నాకు అర్థమైంది మిత్రులారా. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నిజం చెప్పాలంటే మీరు చాలా మంచి వాళ్ళు. సహోదరా, ఇప్పుడు నువ్వు ఈ రెండు నీలం రంగు మామిడి పళ్ళని తింటావా? ఇది ఆ మామిడి చెట్ల నుంచి వచ్చిన మామిడికాయ. ఇది ఒకటి తింటేనే ఇంకొకటి తినాలని అనిపిస్తుందా? అవును, అందుకే మీరు మామిడి పండు తింటారా అని అడిగాము. ఇదిగోండి తినండి. ఇదేలాగా నాకు రోజంతా దొరికిందంటే ఆ తర్వాత ఈ గడ్డి తినాల్సిన అవసరమే నాకు ఉండదు కదా. పచ్చ గడ్డి కాదు, నీల రంగు గడ్డి. దాన్ని నువ్వు మర్చిపోక గాడిదన్నయ్యా. మేమెలా మీకు ఇది నీలం కలర్ అని చెప్పించామో అదేలాగా మీరు అందరికీ అర్థం చేపించండి. సరే, తప్పకుండా. ఏమని? అదేంటంటే ఇది బ్లూ కలర్ గడ్డి కదా. మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఇది ఏం కలర్ లో ఉంది? బ్లూ, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్. ఇది చాలా మీకు
అరే గడ్డి తిని బాగా అలసిపోయావా? ఇప్పుడు మామిడికాయ తింటున్నావా ఏంటి? అసలు నేనెందుకు ఈ బ్లూ కలర్ గడ్డిని తినాలి? అసలు ఈ మామిడికాయ ఎంత రుచిగా ఉందని నీకు తెలుసా? నీలి మామిడికాయ, నీలిగడ్డ, అదేంటి గాడిదన్నయ్యా? అవన్నీ నీలి రంగులో ఉన్నాయా? అరే నీకు తెలీదా మిత్రమా బాలు? సూర్యుడి గ్రహణం తర్వాత ఆకులు, పండ్లు, గడ్డిలు అంతా బ్లూ కలర్ గా మారిపోయింది. అయ్యో కాదు. సరే చెప్పు, ఈ గడ్డి నీకు ఏ కలర్ లో తెలుస్తుంది మిత్రమా? ఆ, అది పచ్చగా ఉంది. పచ్చ కాదు, బ్లూ. ఎలుకబంటి మిత్రమా, ఈ గడ్డిని బాగా నువ్వు చూడు, తెలుస్తుంది. మ్మ్, చూస్తాను. అసలు ఇది నీ కళ్ళకి బ్లూగా కనిపించట్లేదు. ఆ, గాడిదన్నయ్యకి ఏదో సమస్య అనుకుంటాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటా. ఇది నీ కళ్ళకి బ్లూ కలర్ గా తెలియలేదా మిత్రమా? ఆ, మీరు సరిగ్గా చెప్పారు గాడిదన్నయ్య. ఈ గడ్డి రంగు నీలిరంగే. నేను బయలుదేరతాను. 2 చెట్ల మీదకెక్కి నేను తేనె తీయాలి. ఆ, సరే, మనం తర్వాత కలుద్దాం మిత్రమా. ఈ బుర్రలేని అతనితో మాట్లాడుతున్నావంటే మనం కూడా అతనిలాగే అయిపోతాం. ఓ, ఆ. సరే, ఈసారి ఒక మిత్రుడికైనా నేను అర్థమయ్యేలా చెప్పానే. బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, గడ్డి కలర్, బ్లూ అక్కడే నిలబడు. నువ్వు కలర్. చాలా సేపటి నుంచి ఈ పాటని నా మొహానికి ఎదురుగా పాడి నన్ను మోసం చేస్తావా? అసలు నేను నీకు నేర్పిస్తాను, అది కూడా పాట పాడి. అన్ని చోట్ల నీలి గడ్డి ఉంది. నీలిగడ్డ ఎక్కడా? నువ్వు ఏం చెప్పడానికి వస్తున్నావు? అయ్యో, నేను నిజమే చెప్తున్నాను. అసలు నువ్వు ఈ గడ్డిని జాగ్రత్తగా చూడు. సూర్యుడి గ్రహణం తర్వాత ఈ గడ్డి నీలగడ్డి అయింది. చూడు, ఈ అందమైన నీలగడ్డిని నువ్వు చూసావా? ఎక్కడా? నీలిగడ్డి ఎక్కడుంది? అన్ని పచ్చ రంగులోనే ఉన్నాయి. పచ్చ కాదు, నీలము. గాడిద మిత్రమా, నీ అమాయకత్వాన్ని ఆపు. ఈ గడ్డి పచ్చ రంగులో ఉందని నాకు స్పష్టంగా బాగా తెలుస్తోంది. అర్థమైందా? పచ్చ కాదు, నీల కలర్, నీల కలర్, నీల కలర్. ఓ, కాదు కాదు కాదు. ఇప్పుడు ఇది పచ్చ రంగులో ఉందని ఇతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పడం? అరే, నువ్వు ఏవైనా చెప్పుకో, ఈ గడ్డి కలరు బ్లూ కలరే. నేను ఏమీ తప్పుగా చెప్పట్లేదు. ఏది కరెక్టో అదే నేను చెప్పాను. మ్మ్. సరేరా, ఓ పని చేద్దాం. మనిద్దరం కలిసి సింహంరాజు దగ్గరికి వెళదాం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఈ గడ్డి రంగు పచ్చరంగా నీలిరంగా అని. ఈ గడ్డి కలరు బ్లూ కలరే, బ్లూ కలరే, బ్లూ కలరే. మిగతా వాళ్ళు చెప్పిన విషయాల్ని నేను అసలు నమ్మను. మహారాజా, ఈ గాడిదకు అర్థమయ్యేలా చెప్పండి. ఈ గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగు అని. ఇక చాలా పండి. గడ్డి పచ్చగా ఉంది, నీలి రంగులో ఉంది. చాలాసేపటి నుంచి ఈ పాటే పాడుతున్నారేంటి? అది తప్పించి మీకు వేరే సమస్య ఏదైనా ఉందా? వేరే ఏమీ లేదు. గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగే. అదే నేను ఇతనికి చెప్పాలనుకుంటున్నా. గడ్డి బ్లూ కలర్ గానే ఉంది. మీ ఇద్దరికి ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీరు అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు చివరి నిర్ణయం మన మహారాజునే చేసుకోవాలి. వినండి, చిరుతాను 6 నెలలు మాట్లాడకుండా ఉండాలి. మిగతా జంతువులతోనూ మాట్లాడకూడదు, స్నేహం చెయ్యకూడదు. అర్థమైందా? హ? ఇదే న్యాయం. ఇప్పుడు గాడిద ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. అనవసరంగా మా ఇద్దరికి మధ్య పెద్ద గొడవ అయిపోయింది. అది కొట్టుకులాట వరకు వెళ్ళుండొచ్చు, కానీ ఇప్పుడు నేనే గెలిచాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను బయలుదేరుతాను. బ్లూ కలర్ గడ్డి కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్, గడ్డి కలర్, బ్లూ కలర్. నేను నిజం చెప్పినందుకు నాకు శిక్ష. కానీ గాడిద ఏదో వాగుతూ వెళుతోంది. తను అలాగే వెళ్ళనిచ్చారు. మీకు ముందు నుండే ఈ గడ్డి రంగు నీలిరంగు కాదు, పచ్చ రంగని తెలుసు. అయినా కూడా మీరెందుకు నాకు శిక్ష విధించారు? గడ్డి రంగు పచ్చ రంగే నాకు ముందు నుండే తెలుసు. నీకు శిక్ష విధించడానికి కారణం నీలాంటి తెలివి కలిగిన, ప్రతిభ కలిగిన ఒక ప్రాణి ఒక మూర్ఖుడైన గాడిదతో అనవసరంగా చర్చకు వెళ్ళి నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేశావు. అది మాత్రమే కాదు, ఇంత చిన్న విషయం కోసం నువ్వు నా దగ్గరకు వచ్చావు. నా సమయాన్ని వృధా చేశావు.
నీకెందుకు శిక్ష పడిందన్న కారణం ఇప్పుడు నీకు అర్థమైందా? చాలా కాలం క్రితం జరిగిన కథ ఇది. ఒక గ్రామంలో బట్టలు ఉతికే చాకలుండేవాడు. గ్రామంలో అందరిళ్ళకి వెళ్ళి బట్టల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి ఇచ్చి చేతికందిన డబ్బుతో తను తన భార్య సుఖంగా జీవించేవారు. తనకి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. మన దగ్గర ఈ గాడిద గుర్రం ఉండడం చాలా మంచిదైంది కదో. అవునవును, లేదంటే ఆ బట్టలన్నిటినీ మనమే మోసుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈ గుర్రం మన దగ్గర ఉన్నందువల్ల చాలా దూరం ప్రయాణించగలుగుతున్నాం. సరిగ్గా చెప్పారు. ఆ గుర్రాన్ని గాడిదని ఒకే ఇంట్లో కట్టుంచారు. అయినా సరే గుర్రం గాడిదని ఒక స్నేహితుడిగా ఒప్పుకునేదే కాదు. నువ్వు చండాలమైన గాడిదవి. నువ్వు అసలు చూడ్డానికి ఏమాత్రం అందంగా లేవు. కానీ నేను చూడు ఎంత అందంగా ఉన్నాను. ఇలా చూడు మిత్రమా, అదే నిజమే. కానీ నేను నీతోనే కదా బతుకుతున్నాను. ఏయ్, ఇంకోసారి నన్ను మిత్రమా అని పిలిచావో నీ కాడ వస్తున్న దుర్వాసన వల్ల నేనిక్కడ నిలబడలేకపోతున్నాను. ఒంటి శుద్ధం లేని గాడిద. ఛే, ఆ విధంగా చెప్పకూడదు మిత్రమా. మన యజమాని అంత భారాన్ని నేనే కదా మోస్తున్నాను. మన ఇద్దరికి ఆయన ఒక్కరే కదా యజమాని. కానీ చూడు, నీ జీవితం చాలా సుఖమైంది, కానీ నా జీవితం చాలా కష్టమైంది. ఏంటి నువ్వు అంత మాట అనేసావు? మన యజమాని ఆయన మొత్తం భారాన్ని నన్నే మోసుకురమ్మంటారు. నీ విషయం అలా కాదుగా, నీకు చిన్న చిన్న పనులేగా అప్పు చెప్తున్నారు. ఓ అదా విషయం. నాకంటూ కొంత గౌరవం ఉంది తెలుసా నీకు? నేను నీలా కాదు. ఈ విధంగా చెయ్యొద్దు మిత్రమా. నువ్వు తన్నింది నాకెంత నొప్పిగా ఉందో తెలుసా? నేను నీలాంటి ఒక జంతువే కదా. ఇలా చూడు, నువ్వు ఎప్పటికీ నాలా కాలేవు. మంచి బుద్ధి బలం శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. నువ్వు ఒట్టి అడ్డగాడిదివి, బుద్ధిహీనుడివి, దేనికి పనికిరాని వాడివి. నువ్వు కాస్త దయతో మాట్లాడితే మంచిది. రేయ్ అడ్డగాడిదా, వాళ్ళకున్న మర్యాదలు గౌరవాల్ని బట్టే జీవితం ఉంటుంది. నీకింత పొగరు ఉండకూడదు మిత్రమా. అలా చాలా సార్లు గుర్రానికి గాడిదకి మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. గాడిద కంటే తనే గొప్ప అన్న అభిమానం గుర్రంలో ఎప్పుడూ కనిపిస్తుండేది. ఓ పెద్ద వర్షం కురిసేలా ఉంది. బట్టలన్నీ త్వరగా తీసి మడత పెట్టాలి. ఓహ్, ఈ మూట చాలా బరువుగా ఉందే. ఆ విధంగా చాకలి, గుర్రం, గాడిద ఇంటి దిశగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల గాడిద చాలా నెమ్మదిగా వెళ్ళసాగింది. మిత్రమా, నేను మోసుకొస్తున్న ఈ మూట చాలా బరువుగా ఉంది. ఈ మూట మోసుకుంటూ నేను నడవలేకపోతున్నాను. దానికి నన్నేం చేయమంటావు? నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. సహాయమా? నీ మూటని నేను మొయ్యాలా ఏంటి? అటువంటిదేం లేదయ్యా. నాకు భారంగా ఉన్న కొద్ది బట్టల్ని మాత్రం నువ్వు తీసుకొస్తే చాలు. ఏయ్ గాడిదా, నీ వస్తువుల్ని నువ్వే మోసుకొని రావాలి. నేను గుర్రాన్ని, నీలా బానిసను కాదు. సహోదరా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సహాయం చేయవా? నేను నీకు ముందే చెప్పాను కదా, మూటలు మొయ్యడం నీ పని అని. ఒక్కో అడుగుని ముందుకు వేయటానికి ఆ గాడిద చాలా కష్టపడేది. అంతలోగా
నా వల్ల కాలేదు. అరే ఏంటిది? బరువులు మొయ్యలేక కింద పడిపోయావా? పెద్ద వర్షం కురిసేలా ఉంది, బట్టలు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? పడిపోయిన గాడిద మీద నుంచి ఆ వ్యక్తి బట్టల మూటల్ని తీసేశాడు. ఓహో, పాపం ఈ గాడిద బాగా అలసిపోయినట్టుగా ఉంది. ఇకపై ఇది బరువులు మొయ్యలేదనుకుంటాను. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆ గుర్రానికి కట్టి తీసుకెళ్లాల్సిందే. ఆ విధంగా ఆ చాకలి బట్టల మూటల్ని గుర్రం మీద వేసి కట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తి గాడిదను కూడా అహంకారంగా ఉన్న గుర్రంపైకే ఎక్కించాడు. ఇంటి దిశగా వెళ్ళసాగారు. నేనిలా మూటలు మోయడానికి కారణం నా అహంకారపు మాటలే. నేను ఆ గాడిదకి సాయం చేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.